సో సార్ అంటే ఇప్పుడు కొన్ని సర్వేస్ ప్రకారం ఏంటి అననంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఒక హై టైమ్ అంటే లైక్ ఒక హై ప్రైస్‌కి వచ్చింది అంటే దాని తర్వాత నుంచి కూడా కొన్ని కొన్ని డేస్ వరకి తగ్గుతూ వస్తూ అవును. ఉంటుంది. అవును. లేదా ఒక పాయింట్ దగ్గర సెటిల్ అయిపోతుంది అవును. అని చెప్పి. అవును. సో ఇలాంటి టైములలో మనం స్టాక్స్‌లలో అంటే లైక్ ఇన్వెస్ట్ చేస్తే బెటరా? లేదు అంటే మనం ఇన్వెస్ట్ చేసిన దాన్ని విత్‌డ్రా చేసుకుంటే బెటరా? బెస్ట్ ఏ ఎసెట్ అయినా సరే అది బాగా పెరిగిన తర్వాత చేజ్ చేయకూడదు. హ్మ్. ఎందుకంటే అది ఓవర్‌గా పెరిగింది గదా! హ్మ్. సపోజ్ ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి. లాస్ట్ 24తో పోల్చుకుంటే 25లో ఆల్‌మోస్ట్ చాలా 70% పెరిగింది. పెరిగింది. ఈ రేట్ దగ్గర సేఫ్టీ ఉండదు. హ్మ్. అలాగే సిల్వర్ అనుకోండి 170% పెరిగింది. హ్మ్. సేఫ్టీ ఉండదు. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతదంటే అవ్వదు గూడా. అవును. అందుకని మీరు ఎప్పుడైనా ఒక 4-5 ఇయర్స్ అలా మార్కెట్‌లో ఉండాలి అని ప్లాన్ చేసుకుంటే అది కూడా ఒకేసారి కాకుండా ఎస్ఐపి రూట్‌లో పెట్టుకోవచ్చు. హ్మ్. బట్ బల్క్ అమౌంట్‌లో లేదా కొత్తగా ఈ టైంలో ఎంటర్ అవుతారంటే ఖచ్చితంగా ఎంటర్ అవుద్దని చెప్తాను. ఎందుకంటే హ్మ్. టూ మచ్ పెరిగింది ఆల్రెడీ. హ్మ్. అందుకని ఈ టైంలో బాగా పెరగని అసెట్స్ ఏదంటే అది తీసుకోవటం బెటరు. ఓకే. లైక్ ఈ టైంలో ఈక్విటీకి ఎక్కువ కేటాయించుకోవటం బెటర్. ఎందుకంటే లాస్ట్ 14 మంత్స్ నుంచి ఈక్విటీలో పెద్ద రిటర్న్స్ లేవు. హ్మ్. కాబట్టి అది ఫెయిర్ వాల్యూలో ఉంది. ఓకే. అండ్ గోల్డ్, సిల్వర్ బాగా మూవ్ అయినాయి కాబట్టి ఇది కొంచెం ఓవర్ వాల్యుయేషన్‌లో ఉన్నట్లు లెక్కనమాట. హ్మ్. కాబట్టి నేను అనుకోవటం ఏందంటే మార్కెట్ సైడ్‌వేకి వెళ్ళిపోద్ది. పడిద్దని నేను చెప్పను గానీ గోల్డ్, సిల్వర్‌లు. హ్మ్. బట్ డెఫినిట్‌గా సైడ్‌వే మార్కెట్‌లో ఉంటాయి. అండ్ కన్జర్వేటివ్ ఎక్స్‌పెక్టేషనే ఉంటది నెక్స్ట్ ఇయర్. ఓకే. అండ్ వరల్డ్ వైడ్‌గా మనం చూసుకున్నా సరే టూ మచ్ పెరిగినాయి ఈ 2. హ్మ్. బిట్‌కాయిన్ ఉంది. అంతకుముందు ఇయర్ ఆల్‌మోస్ట్ 200% దాకా పెరిగింది. హ్మ్. ఈ సంవత్సరం 1 ఇయర్ లోకెళ్ళిపోయింది కదా డైరెక్ట్‌గా. అవును. అంటే 1 ఇయర్ లోలో ఉంది. దాని మీనింగ్ ఏందంటే ఏ అసెట్ అయినా సరే టూ మచ్‌గా మూవ్ అయితే వాటిని చేజ్ చేయమాకండి. హ్మ్. ఎందుకంటే ట్రాప్ అయిపోతారు ఈజీగా. హ్మ్. అందుకని అది 1 ఆర్ 2 ఇయర్స్ సైడ్‌వే మార్కెట్‌లో ఉంటే మళ్ళీ రీజనబుల్ వాల్యుయేషన్‌కొచ్చినప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వటం బెటరు. ఓకే. అందుకని మీ ఇన్వెస్ట్‌మెంట్ ఒక 5 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ అయ్యుండి ఎస్ఐపిలో పెట్టేవాళ్ళనుకుంటే స్టిల్ వెల్కమ్ టు ద గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి. ఓకే. లేదు లంసంలో పెడతానంటే ఈ టైంలో అంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయమాకండి. హ్మ్. ఎందుకంటే స్పీడ్ మూవ్‌లు జరిగినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కూడా అంతే స్పీడ్ జరిగే ఛాన్స్ ఎక్కువుంది. హ్మ్. కాబట్టి అంత వర్త్ కాదిది.